ఫిబ్రవరి 15వ తేదీ అలానే 16వ తేదీన ఈ వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే. కనుక వీరికి ఏం జరగబోతుంది, అలాగే వీరికి కీలకమైన పరిమాణాలు ఎలా చోటుకు చేసుకోబోతున్నాయి. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. ఎలాంటి సమస్యలైనా 24 గంటల పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారి మనస్తత్వం చూసినట్లయితే వీరు ఎవరికి కూడా ఏంటంటే గనక హాని కలిగించరు. మనదేందో చేసుకుందాం, మనదేందో బతుకుదాం అన్నట్టుగా ఉంటారు. అలానే కాకుండా వీరేంటంటే చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా కష్టపడితే వీరికి ఏంటంటే ధనం వస్తుంది. అలానే కాకుండా తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు, శ్రమిస్తూ ఉంటారు, రేయి పగలు అనుకోకుండా. అలానే ఏమిటంటే గనక మనం ఒక రకంగా చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఎక్కువండి వీరి ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా తీవ్రంగా వీరికి అనారోగ్య సమస్యలు వచ్చి కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కొంచెం భార్యాభర్తల పరంగా కావచ్చు ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే గనక కష్టాలు అనేవి వీరి జీవితంలో చాలా వస్తూ పోతూ ఉంటాయి. ఆ కష్టాలకు ఒక రకంగా మీరు అలవాటు పడిపోయారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోగలుగుతారు అన్నట్టుగా వీరు ఉంటారు. కానీ వీరు చిరునవ్వుతో ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక లోపల తెలియని ఒక బాధ, ఒక భయము, అలాగే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, నాకే భగవంతుడికి ఇన్ని కష్టాలు ఇస్తాడు, నేనేం చేస్తాను, నా కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి అన్నట్టుగా గనక వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒకటి లోలోన ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు, ఎక్కువగా ఫిగర్ పెట్టుకుంటూ ఉంటారు. కనుక ఏంటంటే గనక కొంచెం ఇలా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి. జీవితంలో కష్టాలు అనేవి ఎవరికి ఉండవు. ఎక్కువ కష్టాలు వస్తాయి, కొంతమందికి తక్కువ కష్టాలు అనేవి కాకుండా ఏంటంటే మనం ఒక రకంగా చూసుకోవాలంటే మనం ఏమిటంటే గనక ఈ యొక్క రాశి వారికి అయితే కష్టాలు అధికంగా ఉంటాయన్నమాట. పిల్లల పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, నమ్మిన వ్యక్తుల పరంగా కావచ్చు, అందరూ కూడా వీరిని నమ్మించి మోసం చేస్తారు. వీరికి నమ్మించి అంటే గొంతు కోసే రకమని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎవరో ఏమో కాదు, వీరి బంధువులోనే ఇలా ఉంటారు. అలానే వీరికి తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే గనక వీరిని బాగా మోసం చేస్తూ ఉంటారు. వీరి తెలివితేటలను ఎక్కువగాను ఉంటాయి, నాలెడ్జ్ కూడా బాగానే ఉంటుంది. చూడటానికి మనకేంటంటే గనక పెద్దగా చదువుకోకపోయినా కొంతమందిలో ఏంటంటే ఈ రాశిలో అధికంగా టాలెంట్ ఉంటుందన్నమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మీ బంధువులతో మీ పర్సనల్ విషయాలను పంచుకోకండి. మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, బంధువులతో ఎవరితోనైనా సరేనండి, బంధువులో మీతో ఎంత పర్వాలేదు, ఆ వ్యక్తి ఏంటంటే గనక మీ పర్సనల్ విషయాలను షేర్ చేయడం చేస్తే దారుణంగా మీరు మోసపోతారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీ తెలిసిన మీ బంధువులోనే ఒక వ్యక్తి అంటే మిమ్మల్ని కించపరిచి మాట్లాడాలి, మిమ్మల్ని అవమానించాలి, నలుగురిలో హేళన చేయాలి. అలానే కాకుండా ఏంటంటే గనక నలుగురిలో మిమ్మల్ని ద్వేషించాలి అన్నట్టుగా అతను అంటే
కట్టుకొని ఒక రకంగా కూర్చుంటాడు. ఇక ఏం సాగవండి. కాకపోతే ఏంటంటే గనక మిమ్మల్ని భయపెట్టాలి. మీ మంచి పేరుని అంటే చెడ్డ పేరు చెయ్యాలి. మీ మంచితనాన్ని ఏంటంటే గనక చెడుతనంగా చెయ్యాలి అన్నట్టుగా ఆ వ్యక్తి కొంచెం ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు. కనుక ఆ ప్లాన్‌లన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. అతనికి ఇంకా చెడ్డ పేరు వస్తుంది. మీకు మాత్రం మంచి పేరు వస్తుంది. ఒక రకంగా చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే గనక ఎవ్వరిని కూడా అధికంగా నమ్మకండి. నమ్మి డబ్బు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఆ డబ్బు ఇస్తే మాత్రం తిరిగి వెనక్కి అయితే రాదు. మీరు హెల్ప్ చేసిన వారిని చివరిగా వచ్చేసరికి ఏంటంటే గనక మీరే చెడ్డవారు అనే రకంగా కొంతమందైతే ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా మీరు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది. మిగతాదంతా కూడా మనం చూసుకున్నట్లయితే పర్వాలేదండి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 15, 16వ తేదీలో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ వృశ్చిక రాశి వారికి విశేషమైన లాభాలు వస్తాయి. ఇక వీరు మంచి వారితో స్నేహం చేస్తారు. ఇక అంతా సుఖమే లభిస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం అయితే ఉంటుంది. బంధుమిత్రుల సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలైతే వీరు చేస్తారు. అలాగే పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశివారు అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం కూడా ఈ వృశ్చిక రాశి వారికి అవుతారు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 15, 16వ తేదీలో జరగబోయేది ఇదే.